తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా న్యూస్. ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది కొని తెచ్చుకున్నది ఈ సమస్యని? అన్డిజైరబుల్ అటెన్షన్. ఎందుకు అనవసరమైన అటెన్షన్ అది? ఎందుకు ఇట్లా చేసింది అంటే సైమల్టేనియస్గా ఇంకో డెవలప్మెంట్ జరిగింది ఇవాళ. ఈ గొడవలో అది పెద్దగా పట్టించుకోవాలా ఎవరు. అది ఏమిటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ని అనుమతి కోసం అడిగింది. దేనికి అనుమతి కోసం అంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అవకతవకలు అవినీతి జరిగింది. దానికి బాధ్యుడు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీ రామారావు. ఆయన మీద విచారణ చేయడానికి గవర్నర్ యొక్క అనుమతిని కోరారు. ఎందుకంటే 17A కింద ఇంతకుముందు గతంలో కూడా అనుకున్నాం కదా, దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద మీరు విచారణ చేయాలి అంటే వాళ్ళ పై వాళ్ళ అనుమతి కావాలి. శాంక్షన్ అంటారు దాన్ని. శాంక్షన్ కావాలి అంటే ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రిగా పైన ఆయన అపాయింటింగ్ అథారిటీ ఎవరంటే గవర్నర్, కాబట్టి గవర్నర్ని అడిగారు. ఎప్పుడు? పోయిన నెల 6వ తేదీనో 7వ తేదీనో అనుకుంటాను, నవంబర్. అంటే మోర్ దెన్ ఏ మంత్ అయింది. ఇవాళ ఇచ్చారని వార్తలు వచ్చినాయి. అనుమతి ఇచ్చాడు గవర్నర్ అని. గవర్నర్ అనుమతి ఇచ్చాడు అంటే ఏంటి? కేటీఆర్ మీద విచారణ ప్రారంభించడానికి అవకాశం ఉంది. విచారణ పేరుతోటి అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది కావాలి అనుకుంటే. ఇవన్నీ చేయడం కోసమే ఈ అల్లు అర్జున్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు ఫస్ట్. దాని కంటిన్యూషన్ ఇది కూడా చేసేయచ్చు తర్వాత అని ఒక అభిప్రాయం. ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఈవెన్ ఇండిపెండెంట్లీ ఆన్ ఇట్స్ ఓన్, దాంతో సంబంధం లేకపోయినా కూడా కేటీ రామారావుకి సంబంధించి జరిగిన ఈ పరిణామం చాలా ఇంపార్టెంట్. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా గవర్నర్ అనుమతితోటి ఏ మంత్రి మీద విచారణ జరగాల అంటే చాలా పకడ్బందీగా పద్ధతిగా ఈ విచారణని మొదలుపెట్టాడు రేవంత్ రెడ్డి. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం ఉన్నది ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. అందుకోసమే ఎక్కడా ఎటువంటి లొసుగు లేకుండా ముందస్తు అనుమతి కోసం గవర్నర్ని అడిగాడు. టైం పట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఆయనకి. అది వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు పేరుతోటి మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అనేది చాలామంది అభిప్రాయం. అందుకోసమే అల్లు అర్జున్ వ్యవహారం నడిపారని చెప్తున్నారు. దాంతో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఆన్ ఇట్స్ ఓన్ ఈ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇవాళ జరిగింది. ఈ అల్లు అర్జున్ వ్యవహారంలో చాలామంది దాన్ని పట్టించుకోవాలి అది. రైట్.